హాయ్ అండి. ఈరోజైతే వరలక్ష్మి పండగకి నేను లెహెంగా అయితే తీసుకున్నాను. ఇంకా శారీ కూడా ఉంది. లెహెంగా అయితే వేసుకుందామని అయితే ఇదైతే బ్లౌజ్ అయితే కుట్టుకుంటున్నాను. ఇది తెచ్చి మినిమం ఒక 6 months అయితే కూడా అయిపోయింది. నేనైతే కుట్టుకోలేదు. సరే ఇంకా వరలక్ష్మి పండగకైనా కుట్టుకుంటాము వేసుకోవాలని అయితే ఈ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. కట్ వర్క్ బ్లౌజ్ అయితే చేసుకుంటున్నాను. కట్ వర్క్ బ్లౌజ్ ఒకటి కూడా నేను కుట్టుకోలేదు. దీనికైతే కుట్టుకుంటున్నాను. ఇది వచ్చి బ్లౌజు పైట, ఇది వచ్చి పావడ కొంచెం పొడుగ్గానే ఉంది. దీన్ని షార్ట్ చేయాలి. ఇప్పుడు బ్లౌజ్ ఎలా కట్ చేస్తామనేది చూపిస్తాను. ఇప్పుడు వచ్చి లెంత్ అయితే 15 ఇంచులు పెట్టుకున్నాను. 15 ఇంచులు పెట్టేసుకొని నడుము లూజ్ వచ్చి నా కొలత నాకు తెలుస్తుంది కాబట్టి అయితే నేను ఆది బ్లౌజ్ లేకుండానే పెట్టేస్తున్నాను. నడుము లూజ్ వచ్చి 7.5 ఇంచి, 1/2 ఇంచ్ వచ్చి ఈ డాట్స్కి, ఖర్చుకొచ్చి 2 ఇంచు. మొత్తము ఇక్కడ ఎంత వచ్చినదే చూసుకోవాలి. 10.5 ఇంచు వచ్చేసింది. అదే 10.5 ఇంచు కూడా ఇక్కడ పెట్టేసుకొని దీనికి స్ట్రైట్గా ఒక గీత అయితే బాక్స్ లాగా వేసేసుకోవాలి. ఈ బాక్స్ వేసేసుకున్నాక నెక్ వచ్చి 2.5, షోల్డర్ వచ్చి 3 ఇంచెస్, మొత్తము 6కి కొంచెం 2 గీతలు అటు ఇటుగా ఉంటుంది. అదే ఇదిగా కింద కూడా చంక డౌన్ పెట్టేసుకోవాలి. నేనైతే 6 ఇంచులు పెట్టేస్తున్నాను. బెల్ అయితే కొట్టారు వినాయక స్వామి దాకా, అప్పుడే అయితే వచ్చేసారు. ఇంకా ఆయన లేరని అయితే పంపించేసాను. నా చేతిలో కూడా డబ్బులు లేదు, దానికైతే పంపించేసాను. ఇంకా 6 ఇంచులు అయితే చంక డౌన్ పెట్టేసుకున్నాము. ఇంకా ఈ సైడ్ కూడా బాక్స్ లాగా కొట్టేసుకోవాలి. నేను బ్లౌజు కరెక్ట్ మనకి కంఫర్ట్గా ఎలా ఉందో అలాగాని కట్ చేసేసామంటే అది పర్ఫెక్ట్గానే వచ్చేస్తుంది. ఇంకా కింద వచ్చి 4.5 పెడుతున్నాను. నెక్ ఇది పైకి, అంటే నెక్కు కిందకి అన్నా పర్వాలేదు, లేదు పైకన్నా ఏదైనా ఒక కొలత అయితే చూసుకోవచ్చు. కింద 1/2 ఇంచు పోతుంది, పైన ఒక 4 ఇంచుల దాకా అయితే వస్తుంది మనకి. ఇప్పుడైతే ఆమ్ రౌండ్ కూడా, ఇక్కడ ఆమ్ రౌండ్ కాడ చంక రౌండ్ గీసుకుంటాం కదా, అక్కడ వచ్చి 1.5 ఇంచు. ఇక్కడ మనం ఖర్చులకి ఎంత పెట్టామో అంత లెస్ చేసేసుకొని కరువు స్కేల్ పెట్టుకొని గీసేసుకోవాలి. ఇక్కడ వచ్చి 1.5 ఇంచు, 1.5 ఇంచు పెట్టేసేసుకొని ఇది కరెక్ట్గా ఈ 3 డాట్లకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసేసి ఇట్లా రౌండ్గా ఇట్లా గీసేసుకోవాలి. మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇది వచ్చిందా లేదా అన్నట్టుగా చూసుకోకుండా ఇది పర్ఫెక్ట్ అన్నట్టుగా కట్ చేసేయండి. ఆటోమేటిక్గా కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చి ఇక్కడ నెక్ వెడల్పు వచ్చి 3 ఇంచులు పెట్టాను. ఇక్కడ 2.5 ఇంచు, ఇక్కడ 3 ఇంచు, 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా కొంచెం గీత అయితే గీసేసుకోవాలి. ఇలా గీసేసుకున్నాక కట్ చేసేసుకోవాలి. కట్ వర్క్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడైతే నేను నెక్ అయితే కట్ చేయటం లేదు. ఇది ప్రిన్సెస్ కటింగ్గా కూడా పెట్టుకుంటున్నాను. ఇంకా అదైతే మనకి ఈజీగా అయిపోతుంది కాబట్టి అయితే నేను కట్ చేసేస్తున్నాను. ఇలా అయితే కట్ చేసేసాను. ఇప్పుడైతే కొన్ని ఘాట్లు అయితే పెట్టేసుకోండి. క్యాన్వర్స్ వేస్తున్నాం కాబట్టి కొన్ని ఘాట్లు పెట్టుకోవాలి ఖచ్చితంగా. నెక్ కడ నెక్ మార్కింగు, తర్వాత చంక లూజు ఎంత పెట్టాము మార్కింగు, ఇక్కడ వచ్చి ఇక్కడ కూడా పెట్టేసుకొని కుట్లు వేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ డాట్లకి ఒకటి, ఈ షోల్డర్కి స్ట్రైట్గా కానీ వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకున్నాను. ఓపెన్స్ మన సైడ్ ఉండాలి, ఈ పక్క క్లోజ్ అనేది ఆ పక్క ఉండాలి. ఇప్పుడు నీది ప్రిన్సెస్ కటింగే కాబట్టి నేను స్ట్రైట్గానే పెడుతున్నాను. మామూలు బ్లౌజ్ అయితే క్రాస్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అలాగే గీసేసుకోవాలి. ఇలా సేమ్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే గీసేసుకోవాలి. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కూర అంచులు ఉంది కాబట్టి ఇది మనం ఊక్స్ పట్టి కాజా పట్టి పెడతాం కదా, అక్కడికి ఇది సరిపోతుంది. కొంచెం యువతలకు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడి నుంచి అయితే నేను 1.5 ఇంచు 1.5 ఇంచు అయితే పెడుతున్నాను. 1 ఇంచు అయినా పెట్టుకోవచ్చు, 1.5 అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచు అలా పెడుతున్నాను.
ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి. ప్రిన్సెస్ కటింగ్ మనకు మధ్యలో ఒక పీస్ కట్ అయిపోతుంది కాబట్టి అది వచ్చి దీంట్లోకి యాడ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ మాత్రం పెట్టుకొని దీంట్లోకి క్రాస్గా ఇలా గీసేసుకోవాలి. నేనైతే బై హార్ట్తోనే గీసేస్తాను. స్కేల్ అయినా పెట్టుకోండి లేదా అలాగైనా గీసేసుకోండి. సేమ్ ఇలాగే పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి నెక్ కాడ. ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ తీసుకోండి. నెక్ వచ్చి నేను 6 ఇంచులు అయితే పెడుతున్నాను. ఒక 6కి ఒక 2 గీతలు తగ్గించి ఎక్కువ పెడుతున్నాను. కొంచెం డీప్గా కట్ వర్క్ కాబట్టి డీప్గా ఉంటే బాగుంటుంది అని అయితే ఇదైతే పెడుతున్నాను. ఇలా గీసేసుకోండి. ఇంకా దీంట్లో వచ్చి నెక్ అయితే వచ్చేస్తుంది ఇలాగా. నేను ఫ్రంట్ కూడా దీనికి ఇదే పెడతాను కట్ వర్క్ బ్లౌజు. ఏంది ఇలా గీస్తుందని మాత్రం అనుకోవద్దు. ఇలా గీస్తేనే కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇంకా మనం ప్రిన్సెస్ కటింగ్ కాబట్టి చంకలోతు కూడా తీయలేదు. ఇంకా ఇప్పుడు వచ్చి డాట్ 4.5 పెడుతున్నాను. ఇక్కడ నుంచి ఊక్సులు పట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 4.5 పెట్టుకోవాలి. ఇంకా హైట్ వచ్చి ఎవరికైనా 4 ఇంచులు అయితే సరిపోతుంది. కరెక్ట్గా 4 ఇంచుకి ఒక మార్క్ వేసుకొని స్ట్రైట్గా ఒక గీత అయితే గీసేసుకోండి. ఇప్పుడు అదేవిధంగా మన చంకకు మూలకి మాత్రం గీసేసుకోండి. కరెక్ట్గా తెలిసిపోతుంది మీకు. అలా కాలేదంటే ఇక్కడికి పెట్టి మధ్యలోకి చూసుకొని గీసుకోండి. ఇప్పుడు 1/2 ఇంచు ఆ గీతలకి యువతల ఈ గీతకి 1/2 ఇంచు అయితే ఇలా గీసేసుకోండి. తర్వాత ఒక పక్కకు మాత్రము క్రాస్కి లైన్ వేసుకోండి. లైన్ వేసుకుని ఇంకొక గీతకి మాత్రం కొంచెం బై హార్ట్తో ఇలా గీసేసుకొని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు తర్వాత హ్యాండ్స్ ఇప్పుడైతే ఇలా గీసేసాను. ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ సెంటర్లో మనం డాట్ వేసాం కదా, ఆ డాట్ కాడ నుంచి ఏ మూలకైతే గీసామో ఆ మూలకి సేమ్ మనం ఎలా డ్రాయింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసేసుకోవాలి. ఇంకా లోతు తీయకుండే, తీస్తే ఇంకా డౌన్ అయిపోతుంది, లాక్కుంటున్నట్టు అయిపోతుంది. లోతు అయితే తీయొద్దు. 2 అటాచ్ చేసినామంటే ఆటోమేటిక్గా లోతు అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ కూడా తీసి కట్ చేసేసుకోవాలి. లైట్గా దాంట్లో కలిపినట్టుగా అయితే తీసేసుకోండి. ఇలా తీసేసుకున్నాను. అంతేనండి, ప్రిన్సెస్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కట్ చేద్దాము. హ్యాండ్స్ చూసుకోండి, మీకు 7.5 ఇంచు కాబట్టి 7.5 ఇంచు ఇక్కడికి సరిపోతుందా లేదా అనేది. సరిపోతుంది. ఖర్చులకి ఇంకేమైనా పెలుగులు పడితే అక్కడ వేసుకోవచ్చు. నేను హ్యాండ్ వచ్చి 10.5 అయితే పెడుతున్నాను. 10.5 కింద ఒకటి 11 ఇంచులు అయితే పెడుతున్నాను. ఇట్లా లైన్ అయితే గీసేసుకోండి. గీసేసుకున్నాక చెయ్యి హ్యాండ్ లూజ్ వచ్చి 5.5 ఇంచు అయితే పెట్టేస్తున్నాను. ఒక 2 ఇంచులు ఖర్చులకి. ఇక్కడి నుంచి చంక డౌన్ వచ్చి 3.5 ఇంచు పెట్టేసాను. 3.5 ఇంచు పెట్టేసేసి మనం నడుము లూజ్ ఎంత ఉందో సేమ్ అంతే పెట్టేసుకోండి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. అంతేనండి. ఇక్కడ 1 ఇంచు ఇప్పుడు కరువు స్కేల్ పెట్టి గీసేసుకోవాలి. అంతేనండి. ఇక్కడ ఒక 2 ఇంచులు సరిపోయింది. ఇంకా ఈ మూల ఈ పీస్ మాత్రం తీస్తే సరిపోతుంది. హ్యాండ్స్ అయితే కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఒక ఘాట్ పెట్టేసుకోండి. ఈడ ఒక సెంటర్లో ఒక ఘాటు, హ్యాండ్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టి ఇదంతా కట్ చేసేస్తాము. ఇప్పుడు ఇలా ఉంది. ఇంకా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ అయితే పెట్టేసి కట్ చేసేస్తున్నాను. కరెక్ట్గా అయితే సరిపోయింది బ్లౌజ్కి.
సేమ్ ఎలా ఉందో కొంచెం అటు ఇటుగా కట్ చేసుకోండి. కొంచెం బట్ట ఎక్కువగా పెట్టి కట్ చేసుకోండి, ఎందుకంటే మనం ఫ్రీగా కుట్టేదానికి బాగుంటుంది. కొంచెం ముడతలు ఉన్నా కూడా అటు ఇటుగా సరిపోతుంది మనం లాగి కుట్టేటప్పటికి. ఇది అయిపోయింది. ఇంకొచ్చి హ్యాండ్స్ కూడా సేమ్ ఇలాగే, అంటే ఈ బార్డర్ ఎక్కువగా వచ్చింది మనకి. ఈ వైట్ది బ్లూ కలర్ తీసేసి మిగతా అయితే ఇట్లా వేసేస్తాము. ఇదైతే కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి ఇది కూడా కట్ చేసేస్తున్నాను. ఇంకా ఇది వచ్చి ఇక్కడ ఏమన్నా పేలుకులు పడితే దాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాన్వాస్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు క్యాన్వాస్ అయితే తీసేసుకున్నాను. మనం బ్లౌజ్కి ఎంతెంత నెక్కులు పెట్టామో అంతకంటే 2 ఇంచులు ఎక్స్ట్రా అవతలికి కిందికి ఉండేటట్టుగా తీసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్కి, ఇది ఫ్రంట్ పార్ట్కి, ఇది హ్యాండ్స్కి. ఇప్పుడు నేనైతే బ్యాక్ పార్ట్కి అయితే గీసి చూపిస్తాను మీకు. ఇప్పుడు మనము ఇది నెక్కి వచ్చి 2.5 పెట్టాము. 2.5కి ఒక మార్కింగు. ఇది వచ్చి నెక్ లెంత్ వచ్చి 10.5 ఇంచ్ అయితే పెట్టేశాను. 10.5 ఇంచుకి ఒక మార్కింగు, ఇక్కడ 2.5 ఇంచుకి ఒక మార్కింగు, ఇంకా వెడల్పు వచ్చి 3 ఇంచులు అయితే ఒక పెట్టేశాను. పెట్టేసుకొని దీనికి లైన్ అయితే గీసేసుకోవాలి. స్కేల్ అయితే లేదు నా కాడ, నేను ఇలాగే గీసేస్తున్నాను. ఇలా గీసేసుకున్నాక ఇప్పుడు స్కేల్ తీసుకొని రౌండ్ నెక్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను. మీకు నచ్చిన నెక్ పెట్టుకొని ఇది కట్ వర్క్ అయితే చేసుకోవచ్చు మీరు. నేనైతే రౌండ్ నెక్కే పెట్టి చేసుకుంటున్నాను. ఇట్లా రౌండ్గా తీసేసుకున్నాను. కొంచెం బ్రాడ్గా కావాలంటే కూడా యువతలకి లైన్ యువతలకి అయితే గీసుకోండి. ఇట్లాగా ఇలా పెట్టేసుకున్నాక ఇక్కడ మనం ఖర్చులకి ఒక 1/2 ఇంచ్ వదిలేసి తర్వాత మార్కింగ్ మీకు ఎంతెంత వెడల్పు కావాలో అంత వెడల్పు అయితే పెట్టుకోండి. నేను 2 ఇంచులకి పెడుతున్నాను కట్ వర్క్. 2 ఇంచులకి ఒక మార్కింగు అన్నట్టుగా 2 ఇంచులకి పెట్టేసుకోండి మార్కింగు. దీన్ని బట్టి కట్ వర్క్ పెట్టుకోవచ్చు. 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి 1.5 ఇంచ్ వచ్చింది. ఇంకా 1/2 వచ్చి దాంట్లో కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే గ్లాస్ తీసుకున్నాను, అట్టుముక్క కూడా తీసుకోండి. నేనైతే కొంచెంగా అంటే ముందుకు పెడుతున్నాను, మరి బ్రాడ్గా కాకుండా అట్లా ఎక్కువగా కాకుండా లైట్గా అయితే పెడుతున్నాను. ఇలా గ్లాస్ పెట్టేసి ఇలా గీసేసుకోండి. మీకు కనిపిస్తుందా? మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడిగితే అడగండి. ఇంకా అర్థం కాలేదంటే నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను, ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టు అయితే కూడా చెప్తాను. ఇప్పుడు ఇలా పెట్టేసేసి గీసేస్తున్నాను. స్కెచ్ ఉన్నా కూడా తీసుకోండి మీరు. స్కెచ్ ఉంటే మీకు కరెక్ట్గా అర్థమవుతుందేమో, నాకు అక్కడ స్కెచ్ కూడా లేదు. ఇప్పుడైతే ఇలా గీసేసుకున్నాక ఇంకొక 1/2 వచ్చి ఇలా పెట్టేసుకుంటున్నాను. కరెక్ట్గా పెట్టేసుకున్నామంటే వచ్చేస్తుంది. ఇలాగా ఇంతేను. అంతే, ఇలా పెట్టేసి గీసేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా ఉంది కదా, ఎక్స్ట్రా అంతా ఒక 2 ఇంచుల వరకు ఉంచుకొని కొరువు అంతా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు కట్ వర్క్ కట్ చేస్తున్నాను. మీకు ఎట్లా వీలుగా ఉంటుందో అలా పెట్టి అయితే కట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఇట్లా కట్ చేస్తున్నాను. మనం కరెక్ట్గా దీని మీద ఎలా ఉందో సేమ్ అలాగే తీసుకోండి. నేను మూలలు కూడా ఎక్కువగా వేయటం లేదు, మరి లోపలికి ఉన్నా కూడా బాగుండదు. కొంచెం మెలికిలుగా తిరిగినట్టుంటే బాగుంటుంది.
ఇలాగా సేమ్ ఇలాగే కట్ చేసేసుకోండి. మీకు అర్థమైందే అనుకుంటున్నాను క్లియర్గా. అంతే, అయిపోయింది. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇంకా బ్లౌజ్కి ఇది ఐరన్ చేసేసుకొని ఇంకా టిచ్చింగ్ చేసేసేది. ఇంకా లాస్ట్లో లంగా ఓని ఎలా ఫినిషింగ్ అయితే వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా అదేవిధంగా హ్యాండ్స్కి ముందర నెక్కి మాత్రం అలాగే గీసేసుకోండి, ఇట్లాగే. అంతేను, వీడియో అయితే అయిపోయింది. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది ఎలా కుట్టాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను.